మెగానెన్ టీవీ. నీరు ఒకప్పుడు జీవనాధారం, కానీ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలను శాసించే అతిపెద్ద ఆయుధం. దశాబ్దాలుగా మన దేశంలో పుట్టి మన నేల గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్ దాహాన్ని తీరుస్తున్న సింధు నదీ జలాలపై భారత ప్రభుత్వం ఇప్పుడు ఉక్కుపాదం మోపింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏకంగా సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన మోదీ సర్కార్ ఇప్పుడు ఆ మాటలను చేతల్లో చూపిస్తూ పాకిస్తాన్కు అతిపెద్ద షాక్ ఇచ్చింది. చినాబ్ నది జలాలను పూర్తిగా మనమే వాడుకునేలా ఏకంగా 2600 కోట్ల రూపాయలతో 2 బ్రహ్మాండమైన ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఏంటి ఆ ప్రాజెక్టులు? ఈ ప్రాజెక్టుల మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది ఎవరు? ఇవి పూర్తయితే పాకిస్తాన్ ఎడారి దేశంగా మారుతుందా? 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాసు, సట్లెజ్పై భారత్కు పూర్తి హక్కు ఉంది. పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్ నదుల నీటిలో అత్యధిక వాటా పాకిస్తాన్కు దక్కింది. ఈ 3 నదులు మన దేశంలో పుట్టిన ఒప్పందం వల్ల మన నీళ్లు పాకిస్తాన్కు ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. కానీ రక్తం, నీరు ఒకేసారి పారలేవని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో హెచ్చరించింది. రీసెంట్గా జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పదే పదే చేస్తున్న ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా అంతర్జాతీయ ఒత్తిళ్లను సైతం లెక్క చేయకుండా కేంద్రం ఈ ఒప్పందాన్ని పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఆ చినాబ్ నదీ జలాలను మనమే వాడుకునేలా ఒక భారీ స్కెచ్ వేసింది. సింధు జలాలను అడ్డుకునే వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చినాబ్ నదీ బేసిన్లో 2 భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదించింది. మొదటి ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్లోని సలాల్ డ్యాం దగ్గర పూడికతీత నిర్వహణ కోసం 268 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రెండవది అత్యంత పవర్ఫుల్ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్లోని చినాబు బియాస్ లింక్ టన్నెల్. ఏకంగా 2352 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ చేపడుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా లాహౌల్ స్పితి జిల్లాలో 8.7 కిలోమీటర్ల పొడవైన ఒక సొరంగం తవ్వి అందులో నుంచి చినాబ్ ఉపనది అయిన చంద్రభాగా నది నీటిని హిమాచల్లోని బియాస్ నదిలోకి మళ్లిస్తారు. అంతేకాకుండా కోక్సార్ గ్రామం వద్ద 19 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజీని నిర్మిస్తారు. అంటే పాకిస్తాన్కు వెళ్లాల్సిన నీళ్లన్నీ వెనక్కి తిరిగి మన దేశంలోకి నదుల్లోకి కలుస్తాయన్నమాట. అయితే రాత్రికి రాత్రే కేంద్రం తీసుకున్న నిర్ణయం కాదు ఇది. దీని వెనుక ప్రవీణ్ శర్మ అనే ఒక పర్యావరణ జల నిపుణుడి దశాబ్దాల కష్టం ఉంది. ఆయన చాలా కాలంగా సింధు జలాల ఒప్పందం వల్ల భారత్కు జరుగుతున్న అన్యాయంపై పిఎంఓకు ఎన్నో రిపోర్ట్స్ పంపారు. చీనాబు, జీలం నదులు మన దేశంలోనే పుడుతున్నా పాక్కు నీళ్లు వదిలేయడం ఒక ఇంప్రాక్టికల్ అగ్రిమెంట్ అని ఆయన వాదించారు. లాహోల్ దగ్గర ఛత్రు ప్రాంతంలో ఒక చిన్న ఆనకట్ట కట్టి ఒక 8 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా నీటిని మనాలి వైపు మళ్లిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని ఆయన ఇచ్చిన ఐడియానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బేస్ చేసుకుని ఈ చినాబు బియాస్ లింక్ టన్నెల్ను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల వల్ల భారత్కు జరగబోయే లాభాలు అన్నీ ఇన్ని కావు. రాజ్ కుమార్ వర్మ లాంటి జల విద్యుత్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఒక చంద్రభాగా నది బేసిన్ను ఏకంగా 11,000 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసే సత్తా ఉంది. కేవలం ఈ కొత్త టన్నెల్ ద్వారానే సుమారు 3,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల పంజాబు, హర్యానా, రాజస్థాన్ లాంటి ఎన్నో రాష్ట్రాల నీటి కొరత తీరిపోతుంది. మరోవైపు పాకిస్తాన్కి ఇది ఒక మరణశాసనం లాంటిది. ఒకవైపు దేశంలో తినడానికి తిండి లేదు, ఇప్పుడు వ్యవసాయానికి నీళ్లు కూడా రావు. చినాబు, జీలం నదుల నీరు మనది, అది మన పౌరులకే చెందాలి అన్న పవర్ఫుల్ మెసేజ్తో సీమాంతర ఉగ్రవాదానికి భారత్ తనదైన శైలిలో గట్టి బుద్ధి చెబుతుంది. నీటి చుక్కను ఆయుధంగా మలుచుకొని శత్రు దేశం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం అంటే ఇదే. టెర్రరిస్టులను పంపితే మేము వాటర్ను కట్ చేస్తామని మోదీ సర్కార్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తుంది. ఈ ఒక్క ప్రాజెక్టుతో భవిష్యత్తులో పాకిస్తాన్ ఖచ్చితంగా భారత్ ముందు మోకరిల్లక తప్పదు.